అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే గుంటూరు జిల్లాకి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు అని అంటేనే దీని యొక్క సివియారిటీ ఏంటి అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ కార్యక్రమం అనేది నాట్ ఓన్లీ గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు కూడా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు అని అంటేనే ఇది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాము. సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆశతోటి యువకులు ముందుగా ఉద్యోగాల్లోకి వచ్చారు. వారందరూ కూడా కుటుంబాలను చక్కగా పోషించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇటువంటి పని ఒత్తిళ్ల వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురవుతున్నారు. ఒకే రోజు ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడో అంతకు మించి ప్రభుత్వం పనులు చేపిస్తూ ఉన్నది. ఇటువంటి ఒత్తిడిలన్నీ కూడా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాము. నాకు తెలిసి ఇంత సివియారిటీ ఉన్నది రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల మీద ఇంత పని ఒత్తిడి ఉన్నది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చేరి ఉండదు. చేరి ఉంటే గనక ఆయన వీటి మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి సారించేవారు, ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసేవారు. మరణించే వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకి ఎంత ప్రథమమైన స్థానాన్ని కల్పిస్తున్నారో అటువంటి స్థానం కల్పించేటువంటి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల్లో ఇంతమంది మరణిస్తున్నారు అనేది వారి దృష్టికి మీ మీడియా ముఖంగా మా యొక్క గొంతుగా ప్రభుత్వానికి చేరవేయాలని మీ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మరణాలు ఇంతటితో ఆగేనా, కొనసాగుతాయా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు సచివాలయ ఉద్యోగులందరూ కూడా. ఇటువంటి మరణాలు మూకుమ్మడిగా ఒకే దానిలో మరణాలు అనేవి మనము ఎక్కువగా రైతుల్లో చూసేవాళ్ళము ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఒకే డిపార్ట్మెంట్లో ఇన్ని మరణాలు జరగడానికి కారణం ఏమిటి? అలాగే మనం ఇంతమంది ఎక్కువ సంఖ్యలో మరణాలు కరోనా కాలంలో చూసాము. మరి ఈ కాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు గత 20 నెలలుగా వందలాది సంఖ్యలో మరణించారు. మరి దీని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించి వీటి మీద ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం ద్వారా మాకు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. మరణించిన కుటుంబాలందరికీ కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇలాగా పని చేయడానికి ఏ సచివాలయ ఉద్యోగి వెనుకాడటం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే చేయించుకునే విధానంలో మార్పు కావాలని కోరుకుంటున్నాం మేము. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పని చేయడానికే ఎంతో ఆశతోటి వచ్చారు. ఎంతో ఎఫిషియన్సీ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా వారందరి చేత పని చేయించుకోండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకము కాదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒక్కసారి మా సచివాలయ ఉద్యోగుల మీద దృష్టి సారించి సర్వేలు ఎన్ని రకాలుగా చేయిస్తున్నారు, ఎన్ని రకాల సర్వేలు చేస్తున్నారు వీళ్ళు, వివిధ రకాల డిపార్ట్మెంట్ పనులన్నీ కూడా కొత్తగా ఏదైనా ఒక సర్వే వచ్చింది అని అంటే ఎవరికి అసైన్ చేయాలి అంటే ముందుగా సచివాలయ ఉద్యోగులే గుర్తుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏమి డిపార్ట్మెంట్లు లేవా? మిగిలిన డిపార్ట్మెంట్లు అందరినీ ఒకలాగా, మరి సచివాలయ ఉద్యోగులను ఒక్కలాగా ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా మాకు వీటన్నిటికీ కూడా సరైన సమాధానం కల్పిస్తుందని, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని, మరణించిన కుటుంబాలన్నిటికీ అందరికీ కూడా వారికి ఆర్థిక భద్రతతో పాటు వారి కుటుంబాల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాము. మరణించిన వారిని చూసినట్లయితే 30 to 40 years లోపల వాళ్లే ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పిల్లల్ని ఆలోచించారా ఎవరైనా? మరి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొద్ది నెలల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా హఠాన్మరణం చెందుతున్నారు. ఎందుకు అనంటే పని ఒత్తిడి. ఇంత పని ఒత్తిడిలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ వైపు నుంచి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దానిని తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా. వీటన్నింటినీ కూడా ఒక టైం లేదు, కాన్ఫరెన్స్లు పొద్దున 7 గంటలకు మొదలు పెడితే తీసుకువెళ్ళామండి.
ఏం చెప్పారు? ప్రభుత్వానికి ప్రతిసారి విన్నవించుకుంటున్నారు. మా యొక్క అసోసియేషన్స్ తరపు నుంచి ఎప్పుడు కూడా మా ప్రభుత్వానికి మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ర్యాలీ చేస్తున్నారు, అనంతరం కూడా ప్రభుత్వంలో మార్పు రాకపోతే మీరు ఏం చేయాలి? ఈ విధంగా ప్రతి జిల్లా వైజ్ గా మేము ర్యాలీలు చేస్తున్నామండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి మాకు పని ఒత్తిడిని తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఎవరు కూడా వెనకాడడానికి సిద్ధంగా లేరండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి మా యొక్క బాధలు తీసుకువెళ్ళడానికి ముందుగా ఉన్నారు. ఇలాంటి పని ఒత్తిడిలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను లాస్ అవుతున్నారండి. వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? రీసెంట్గా 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు ఎంత మంచి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళండి వాళ్ళు. అలాంటి యొక్క యువతను ప్రభుత్వం ఎంత చక్కగా ఉపయోగించుకొని ఎంత చక్కగా పనిచేయించుకోవచ్చో ఇటువంటివన్నీ కూడా మాకు ప్రభుత్వం దృష్టికి, నాకు తెలిసి చెప్తున్నాను కదా, సీఎం గారి దృష్టికి చేరి ఉండదు. సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా చేరి ఉంటే మా అందరికీ కూడా ఉద్యోగ భద్రతతో పాటు పని ఒత్తిడిని కూడా ఇంతగా పెట్టేవాళ్ళు కాదండి. కాబట్టి మాకు పొద్దున 7 గంటలకు మొదలవుతే కాన్ఫరెన్స్లు, రాత్రి 9 అవుతుంది. మహిళలని కూడా చూడట్లేదండి. రాత్రిపూట 7ంటికి మీటింగులు పెడుతున్నారు, 9 అవుతుంది, 10 అవుతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంట్లో ఇంకా పొద్దున 7 గంటలకు కాన్ఫరెన్స్ మొదలవుతుంది. మొదలవడమే కాన్ఫరెన్స్తో, మా దినచర్య మొదలవడమే కాన్ఫరెన్స్తో మొదలవుతుంది. ఇటువంటి వాటన్నింటినీ మేము ఎవరికి చెప్పు Go!